హలో గైజ్, హాయ్. మళ్ళీ చాలా రోజులకి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈరోజు మనం మ్యాక్బుక్ ఎయిర్ M5 కొనడానికి వెళ్తున్నాం, జస్ట్ టు అప్గ్రేడ్, మంచిగా వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి. సో చలో వెళ్దాం. రియల్లీ చాలామంది అడుగుతున్నారు ఏ అప్లికేషన్ యూస్ చేస్తారు లేదా ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు ఎడిటింగ్ అని. అది దానికంటే ఒక సపరేట్ వీడియో కూడా చేస్తా. ఏ సాఫ్ట్వేర్స్ దేనికి వాడుతున్నాను ఏంటి అనేది స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో అయితే మీరు కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మేబీ ఇప్పుడు తెలుసు కదా, వీకెండ్ ఈరోజు సండే. సో ఇప్పుడు మనం బీచ్ రోడ్కి వెళ్ళి ఒక 1 hour జస్ట్ అలాగా టైం స్పెండ్ చేసి, లైక్ ఏమైనా స్ట్రేంజర్స్ ఏమైనా షూట్ చేసి అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం వెళ్దాం. చలో బాయ్. సండే 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 అయితే ఎక్కడ లేని జనాలు బీచ్కి వచ్చేస్తారబ్బా. లేదు, అందరికీ దొరికేది అది ఒక్కరోజే అనుకోండి. మంచిగా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా రిలాక్స్ అవ్వడానికి, అంటే మనకంటే రోజు ప్లేస్ కదా. చెప్పండి, వైజాగ్లో ఉంటూ లైక్ సిటీ బీచ్ దగ్గరలో ఉంటూ ఎవరైనా బీచ్ రోజు మిస్ అవుతారా? నో ఛాన్స్. ఆటోస్ కూడా అలౌ చేయరు. అలాంటిది ఇంత ట్రాఫిక్ ఆటోస్ ఉన్నాయి అక్కడక్కడ. కానీ ఆఫ్టర్ 6 అనుకుంటా, 6 అయితే అయిపోతుంది. ఓకే చలో, ఇప్పుడు మేబీ కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్దాం. అక్కడ తీసుకుందాం. లైక్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో కాబట్టి బెస్ట్ ప్రైస్కి వస్తుంది మనకి. మెయిన్ థింగ్ ఎస్, నేనైతే డ్రైవ్ చేస్తూ అయితే ఫోన్ యూజ్ చేయట్లేదు. ఇది ఒక మౌంట్, సో దట్ నేను ఈజీగా డ్రైవ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ డ్రైవ్ చేస్తూ ఫోన్ యూజ్ చేస్తా అంటారు. లేదు, ఇదైతే మా స్పాట్ గైస్. భరిస్తా ఉంది కదా, తిక్షక్ భరిస్తా మా స్పాట్. చాలా రోజులైంది వెళ్ళి, బిజీ వల్ల వెళ్ళలేదు. వెళ్ళాలి. బీచ్ రోడ్ జనాలు కానీ బాగుంటుంది. బీచ్ రోడ్లో అలా జనాలు ఉంటేనే బాగుంటుంది. మీరు ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా మీరు కాఫీ ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. బాగుంటుంది. ఆ ప్రైస్కి వర్త్. మరి హై ప్రైజెస్ కాదు, కానీ బాగుంటుంది. చాలామంది టూరిస్ట్ ఎక్కువైపోతున్నారు అసలు. హ్యాపీ. మనం నెక్స్ట్ ఫ్రీ ఉన్నప్పుడు కైలాసగిరి ఇది చేద్దాం. త్రిశూలం ఉంది కదా, ఆ వ్లాగ్ చేద్దాం. మేబీ నెక్స్ట్ వీడియో. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేబీ పైకి అక్కడి వరకు కార్లో వెళ్ళడానికి ట్రై చేద్దాం. మనం కార్ అయితే చాలా డస్ట్గా అనిపించింది. సో ఒకసారి వాటర్ వాష్ అయితే చిన్నగంటే లాస్ట్ 1 month నుంచి వాటర్ వాష్ కూడా చేయలే. ఇక్కడ గాజరాజు ప్యాలెస్ ఆపోజిట్లో కార్ వాష్ అంటే నేను ఇక్కడ రెగ్యులర్గా ఇస్తూ ఉంటా. నిన్నైతే వెళ్దాం అనుకున్నాం, ఇంకా అవ్వలేదు. సో ఈరోజు అయితే వెళ్తున్నాం. చూద్దాం వెళ్ళిన తర్వాత. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసాం మనం. డైమండ్ పార్క్ దగ్గర ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇది. చాలా పెద్ద స్టోర్. చూద్దాం, ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనం. ఇదే నేను తీసుకున్న ల్యాప్టాప్ ప్రైస్. ఇదంతా చూసారు కదా, మ్యాక్బుక్ ఎయిర్ M5. ఇదే యాక్చువల్లీ చూసాను, ఇది చాలా బాగుంది. నియో కూడా ఉంది, కాకపోతే అంత బాగాలేదు. కంపారిటివ్ ఇది చాలా మంచిది. నేనైతే బజాజ్ ఫినాన్స్లో తీసుకున్నా, కానీ స్టోర్ అయితే చాలా పెద్దదబ్బా. ల్యాప్టాప్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు అక్కడికక్కడ డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. యాక్చువల్లీ టీవీస్ కూడా చాలా ఉన్నాయి అనుకోండి. ప్రాసెస్ అయితే అయిపోయింది, పేమెంట్కి వచ్చేసాం. పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోతే పేమెంట్ చేసేస్తే ప్రోడక్ట్ ఇస్తారు మనకి. పేమెంట్ చేస్తున్నా. పేమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బిల్లింగ్ ఇచ్చారు చూసారా, మనకైతే 1,09,000 అయితే పడింది. చలో అన్బాక్స్ చేద్దాం. అన్బాక్సింగ్ అయితే చాలా అసలు పక్కన అన్నవాళ్ళు అక్కడ బాగా ఎలా తీయాలి అలా తీయాలని చెప్పారు. అంటే వాళ్ళకంటే తెలుస్తుంది కదా ఎక్కడ ఏం ఓపెన్ చేయాలని. ఫైనలీ బాక్స్. అది యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ ప్యాకింగ్ అదంతా సూపర్ పర్ఫెక్ట్ ఉంటాయి. మ్యాక్బుక్ ఎయిర్ చూసారు కదా, 13 inch 512 GB స్టోరేజ్.
పెట్టడం ఓపెనింగ్ అయితే అయిపోయింది. అన్బాక్సింగ్ చేసేసాం. ఓపెన్ చేస్తున్నా, చాలా జాగ్రత్తగా చేస్తున్నా. ఎందుకంటే ఆ అన్నాలు మీ చేతిలో చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చేయండి అన్నారు. అంటే ముందే మన చేతులు చాలా మంచివి అనమాట. చాలా అసలు యాపిల్ ప్రోడక్ట్స్ ఇందాకలా అనుకున్నట్టు చాలా ఫుల్ ప్యాకింగ్ అదంతా ధూమ్ధామ్ ఉంటాయి. అది కానీ మీరు చెప్పండి, ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసి ఇలా ఇచ్చేయడం. ఇంకా వైఫై అంతా సెటప్ ఉంటుంది కదా, సెటప్ అంతా చేస్తున్నారు. వన్ సెటప్ అని పాస్వర్డ్ అవన్నీ పెట్టమన్నారు, పెట్టుకోమన్నారు. సెటప్ అయిపోతే ఇలా వెల్కమ్ అని వచ్చింది. సెటప్ మొత్తం సెటప్ అయిపోయింది. సో ఇంకా ఇంకేమైనా పెట్టుకుంటారా, ఇన్స్టాల్ చేస్తారా, లేదు తర్వాత చూసుకుంటా అన్నాను. సో షట్ డౌన్ అయితే చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేస్తా అన్నారు. ఓకే, ప్యాక్ చేసేయండి అంటే సేమ్ ఎలా అయితే బాక్స్లో వచ్చిందో సేమ్ అదే బాక్సింగ్లో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ప్యాక్ చేసేసారు. నీట్గా ప్యాక్ చేసి చెప్తున్నారు. వినండి, ఇప్పుడు చెప్తారు. టేప్ వేయలేదు కింద. ఓకే. బ్యాక్ సైడ్ టేప్ వేయలేదు అని చెప్తారు. మళ్ళీ అంటే మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి చెప్పారనమాట. బాక్సింగ్ అంతా నీట్గా ఫుల్గా ప్యాక్ చేసి బిల్ అన్ని పెట్టేసి ఇచ్చేసారనమాట మనకి. చలో ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోలే. లంచ్ పక్కా ఇందాక నుంచి మా వాడు చూసారా బ్యాగ్ అడ్డు పెట్టుకుంటున్నాడు, ఫేస్ రివీల్ అవ్వకూడదని. పక్కా చూపిస్తా అని చెప్పాను. భయంకరమైన ఆకలి వేస్తుంది. ఎక్కడ నాపమ్మా చిండి చూడే పునుకులు ఉంటే తినేస్తామా ఈ టైంలో బాయ్, కొంచెం లెఫ్ట్ ఇవ్వండి బాయ్. వాళ్ళు వెజ్ కలరా? వెజ్ ఈరోజు ఒక్కడు తినే వెజ్. ఫుడ్ కోసం కాంప్లెక్స్ నుంచి సిరుపురం వచ్చాం, కానీ రెస్టారెంట్ మాత్రం ఫిక్స్ అవ్వాలి. వివాన్ 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 ఎక్కడరా? మా ఆఫీస్ ఆపోజిట్. ఎక్కడరా హోటల్ వివాన్? అలా మనకి రైట్ ఉందా? ఈ స్ట్రీట్ ఎండింగ్లో ఉంటుంది. వెళ్దామా? బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళా, సరే వెళ్దాం ఈరోజు అక్కడికి వెళ్దాం. ఈ రెస్టారెంట్ డబ్ల్యూఎన్ఎస్ ఉంది కదా సిరిపురం, ఆ డబ్ల్యూఎన్ఎస్ ఆపోజిట్లో ఉంది ఇది వివానా. అది హోటల్ వివానా, రెస్టారెంట్ అయితే రాసా అని చెప్పి. లోపలికి అయితే వెళ్ళిపోదాం అప్పుడు. రోబో అయితే మంచి వెల్కమ్ ఇచ్చారు కదా. సో లోపలైతే ఖాళీగా ఉంది, మేము వెళ్ళడం చాలా లేట్గా వెళ్ళాం. టాటా బాటిల్ అక్కడ PH8 అంట బాటిల్ అదే ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం తాగడం. ప్రైస్ కూడా 50 రూపీస్ ఉంది. బీర్కే కదా, నాకే తెలియదు. బీర్ అన్నాడు, మళ్ళీ ఏం తెలియదు అంట. అలాగైతే ఐరన్ మిల్క్ వెళ్ళిపోతాం కదా. డబుల్ బాక్స్ కదా. చూడండి, ఇంకోసారి మళ్ళీ నన్ను చూడకండి అని చెప్పు. మ్యాంచో సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. సూప్ అయితే ఇచ్చారు. సూప్ బాగుంది, మంచి వేడివేడిగా ఇచ్చారు. చూసారా, స్టార్టర్ కూడా కుంపావ్ చికెన్ అని స్టార్టర్ పెట్టాం. చలో సూప్ అయితే తాగుదాం. సూప్ అయితే తాగేసాం, అంటే మరి వీడియోలో కనిపించాలి కదా. సూప్ అయితే చాలా బాగుంది. ఇంక కామెడీ ఏంటంటే మ్యాంచో అలానే ఉంది, సూప్ అయితే అయిపోయింది. సో కమింగ్ టు స్టార్టర్ అయితే చాలా బాగుంది. జెన్యూన్ రివ్యూ, ఫుడ్ రివ్యూ అని కాదు, బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మటన్ బిర్యానీ, మటన్ పులావ్ అయితే ఆర్డర్ చేసాం. పులావ్తో పాటు రైతా, దాల్చా ఇచ్చారు. దాల్చా అయితే ఎక్సలెంట్. ట్రై చేయలేదు కానీ, ట్రై చేయలేదు ఇన్ సెన్స్ లాస్ట్లో ట్రై చేసాం, ఎలా ఉంటుందేమో అని. అది చాలా బాగుంది. అండ్ చూసారు కదా, టేస్ట్ చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను, మీరు కాదు. చాలా బాగుంది. చూడండి ఇప్పుడు. ఏంట్రా అని అడుగుతున్నాను. అలా ఉంటుంది మరి బాయ్స్తో. బిల్ అయితే వచ్చేసింది, 1400 ఎంత అయింది. సో వర్త్ అయిపోయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.